ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ ఆధ్వర్యం లోపల మరి మెట్రో ఎండి గారు గాడ్గిల్ గారు కూడా ఉన్నారు. బైసికల్ ర్యాలీ ఒకటి ఇక్కడ ప్రారంభించారు. ముఖ్యంగా పట్టణం లోపల మెట్రో స్టేషన్ దగ్గర ఈ బైసికల్ పార్కింగ్ అవకాశాలు కల్పిస్తూ మెట్రో వాడడానికి ముందు తమ గృహాల నుంచి కార్యాలయాల నుంచి బైసికల్ మీద రావడం ఒక మంచి ఆరోగ్యకరమైన విషయాన్ని ప్రచారం చేయడానికి ప్రోత్సహించడానికి చేస్తున్న కార్యక్రమంలో మెట్రో రైల్ వారు తీసుకున్న దానికి అభినందనలు. ముఖ్యంగా పాశ్చాత్య పట్టణాల లోపల ఇవి చాలా విరివిగా వాడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక సర్వే ప్రకారం ఒబేసిటీ స్థూపకాయాలతోటి ఉన్న నగరాల్లో మొదటి నగరంగా సర్వేలో చెప్తున్నారు. దీన్ని అధిగమించడానికి, ఆరోగ్యంతో ఉండడానికి, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ఇంధన పొదుపును చేయడానికి, తద్వారా ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించడానికి ఈ మెట్రో రైలు మార్గంలో మా స్టేషన్ల దగ్గర వరకు వచ్చే ప్రజానికానికి ఈ వసతులు కల్పించడం, ఈ ప్రోత్సాహం కల్పించడం, అవగాహన పెంపొందించడం చాలా మంచి విషయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బైసికల్ ట్రాక్స్ ఏర్పాటు చేయడానికి కూడా గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ గ్రేటర్ హైదరాబాద్ వారికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా నారాయణగూడ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో బైసికల్ ట్రాక్స్ కూడా సెపరేట్ బైసికల్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేయడానికి కార్యక్రమం రూపొందించుకున్నాం. దీంతో ముఖ్యంగా మెట్రో రైలు ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన నగరానికి. మన నగరంలోని ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రపంచంలో ఏ పట్టణానికి తీసుకోకుండా ఉండే విధంగా చేస్తున్న దానిలో ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, మెట్రో రైలు కానీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనువుగా ఉండి పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించడం చేసే ప్రయత్నంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా ఐటీ రంగంలో అత్యంత ఎక్కువ ఉపాధి కలిగిస్తున్న కారణంతో ఈ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఇందులో వీళ్ళంతా భాగస్వాములు అవుతున్నారు కాబట్టి, స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి ఇది మంచి కార్యక్రమం.